అది 2014. శృతి హైయర్ స్టడీస్ కోసం ఢిల్లీ వచ్చి ఒక ఫ్లాట్ తీసుకుని 3 months నుంచి ఒంటరిగా ఉంటుంది. అది సాటర్డే నైట్. ఫ్రెండ్స్ తో కలిసి పబ్ కి వెళ్లిన శృతి ఆల్కహాల్ తాగి డాన్స్ చేస్తుంటే ఒక అబ్బాయి వచ్చి కెన్ ఐ డాన్స్ విత్ యూ అని అడిగాడు. శృతికి కూడా ఆ అబ్బాయి నచ్చడంతో ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. ఆ రొమాంటిక్ నైట్ తాగేసి ఇద్దరు శృతి వాళ్ళ ఇంటికి వెళ్తారు. టైం midnight 3 అయింది. ఆ అబ్బాయి సడన్ గా శృతిని అపార్ట్మెంట్ కిందకి రమ్మని అడుగుతాడు. శృతికి ఏమీ అర్థం కాదు. నా ఫ్రెండ్స్ కింద వెయిట్ చేస్తున్నారు, నీకు పరిచయం చేస్తాను, ఒక్కసారి కిందకి రా అని ఫోర్స్ చేస్తాడు. శృతికి ఆ అబ్బాయి బిహేవియర్ చూసి చాలా భయం వేస్తుంది. ఈ టైంలో నేను రాను అని చెప్తుంది. ఆ అబ్బాయి శృతి చేయి పట్టుకుని బయటికి లాక్కుని తీసుకెళ్తాడు. బయటికి వెళ్లిన వెంటనే ఫోన్ తీసి పోలీసులకి కాల్ చేస్తాడు. పోలీస్ కి ఎందుకు కాల్ చేసావు అని శృతి అడగగా ఆ అబ్బాయి చెప్పింది విని శృతి షాక్ అవుతుంది. ఆ ఫ్లాట్ లో బెడ్ కింద ఒక అబ్బాయి కత్తి పట్టుకుని దాక్కుని ఉండడం శివ మిర్రర్ లో నుంచి చూసి ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలి అని అలా చేస్తాడు. పోలీసులు వచ్చి ఆ క్రిమినల్ ని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తారు. ఇంటరాగేషన్ లో ఆ అబ్బాయి చెప్పింది విని అందరూ షాక్ అవుతారు. శృతి ఒంటరిగా ఉంటుందని తెలిసి తనని రేప్ చేసి చంపేద్దామని అక్కడ దాక్కున్నానని చెప్తాడు.